యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి నేను ప్రభువా నీ దాసుడు, నా ప్రియ మానవుడు జాషువా డానియల్ ఇద్దరము నేడు మీరు ఇచ్చిన వర్తమానాన్ని ప్రకటించడానికి మీ వద్ద ఉన్నాము తండ్రి. మమ్మల్ని దాచి మీరు మాతో మాట్లాడించండి, మీకు మహిమ తెచ్చుకోరండి. ఎలాగైనా ఈ వర్తమానములు వింటున్నటువంటి వారిలో కొందరైనా ప్రభు, కనీసం ఒక్కరైనా మారు మనసు పొంది నీ రాజ్యంలో చేర్చబడటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరలా ఒకసారి మనం ఈ టీవీ ముఖాన కలవడానికి ప్రభు మన పట్ల చూపినటువంటి అపారమైన కృపకై ఆయన్ను స్తుతిస్తున్నాము. ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమాన భాగము, దాని యొక్క టైటిల్ ఏంటి అంటే ప్రేమ. ఈ ప్రేమ అనేటటువంటి తెలుగు పదానికంటే లవ్ అనేటటువంటి ఆంగ్లేయ పదము అనేకులకు సుపరిచితమైనటువంటిదిగా ఈ దినాల్లో కనబడుతుంది. కాబట్టి ఆ లవ్ అనేటటువంటిది అనేక రకాలుగా ఉన్నది. అయితే ఈ ఈ లవ్ అనేటటువంటిది లేక ప్రేమ అనేటటువంటిది, దాని గురించి వాక్య సత్యాలను మనం మరి పరిశీలించినప్పుడు మొట్టమొదట మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటి అని అంటే, ప్రేమ అనేటటువంటిది దానికి అది నాశనం అయ్యేది కాదు. ప్రేమ అనేటటువంటిది శాశ్వత కాలము నిలిచేటటువంటిది. లోకములో ఎన్నో పుడుతూ ఉన్నాయి, నశించిపోతూ ఉన్నవి. కానీ ఈ లవ్ అనేటటువంటిది నశించిపోనటువంటిది. అయితే ఇప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో మానవుల మధ్య ఉన్నటువంటి శారీరక సంబంధమైనటువంటి ఆ బంధాన్ని లవ్ అంటున్నారు. అది కాదు, అది అంతరించిపోతుంది. ఎవరినైతే శారీరకముగా స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకరినొకరు భ్రమలో పడి శరీర సంబంధమైనటువంటి ఆ ప్రేమ మాత్రమే అనుభవించడానికి ఇష్టపడినట్లయితే దానిని లవ్ అనరు. అది ఒక విధంగా లవ్ అని పేరుతో చలామణి అవుతున్నప్పటికీ అది యథార్థమైనటువంటిది కాదు. అది శరీర సంబంధమైనటువంటిది, స్వార్థపూరితమైనటువంటిది, నశించిపోయేటటువంటిది. కానీ ఈ లవ్ అనేటటువంటిది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. ఆదాము చెడిపోయినప్పుడు అంతటితో వాని కర్మకు వాడిని వదిలిపెట్టకుండా దేవుడే మానవ అవతారం ఎత్తి భూలోకంలోనికి వచ్చి మానవుని యొక్క పాపాలు తన మీద వేసుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు. ఈ విషయం నమ్మినటువంటి వారందరినీ కూడా
తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన అంగీకరించాడు. ఇది ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ శాశ్వతమైనటువంటి ప్రేమను గురించి మనం కొన్ని ముఖ్యాంశాలు నేర్చుకుంటే బాగుంటుంది. మన జీవితాలు మరి భ్రష్టత్వము నుండి విడిపించబడి నీతి మార్గములో నడిచేదానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ప్రభు నాకు కలుగజేసి ఈ లవ్ అనేటటువంటి దాని యొక్క యథార్థమైనటువంటి స్థితిని మనం గ్రహించడానికి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. అది మీ ముందు ఉంచుతున్నాను. జాగ్రత్తగా దీన్ని గమనించవలసిందిగా ప్రేక్షక మహాశయులకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియులారా, దైవికమైన ప్రేమ. ఈ లోకంలో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి, కానీ దేవుని ప్రేమ ఏమిటి అనంటే, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము ఏమని మాట్లాడుతుంది అనంటే, ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నంబర్ 1 పాయింట్, ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అది ప్రేమ. ఏదో 10 రోజులు ఓపిక బట్టి తరువాత ఓపిక నశించి ద్వేషించడం అనేది ప్రేమగా గుర్తు కాదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, అంతేకాదు దయ చూపిస్తుంది. ఇలాంటి ప్రేమ, దీర్ఘకాలము సహించేటటువంటి ప్రేమ. ప్రియులారా, దయ చూపించేటటువంటి ప్రేమ. కనుక కఠిన హృదయము కలిగినటువంటి వానిలో ప్రేమకు తావులేదు. నీవు నిజముగా ప్రేమించేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయితే, దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే, అవతల వ్యక్తి నీకు ఎంత అపకారం చేసినప్పటికీ దానిని నీ హృదయంలో ఉంచుకోవు. చూడండి, అంతేకాదు, అపకారమును హృదయములో ఉంచుకొనని ప్రేమ. ఎవడు నీకు ఎంత అపకారం చేసినా సహించేటటువంటిది, అది ప్రేమ. అపకారమును హృదయములో ఉంచుకొనని ప్రేమ. దేవునికి స్తోత్రం. శత్రువును క్షమించేటటువంటి ప్రేమ. ఇవన్నీ ప్రేమ యొక్క లక్షణాలు. అందుకనే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనము ఏమంటుంది అంటే, ఈ విషయంలో యేసు ప్రభు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. అబ్బా, ఇదండి ప్రేమ. ఆ సిలువ మ్రాను మీద, లేక సిలువ మ్రానుకు ఆయన బయలుదేరి మ్రానును సమీపించే లోపల అక్కడ ఉన్నటువంటి అనులైనటువంటి వారు ఆయన ఎంతగా హింసించారో, ఆ సిలువ మోయలేక ఆయన ఎన్నిసార్లు క్రింద పడ్డాడో
అయినా ఆయన చిత్రహింసలు పెట్టినారు. అంతేకాదు, మ్రోను మీద పడుకోబెట్టి 2 చేతుల్లో 2 కాళ్ళలో ప్రక్కలో బల్లెం పొడిచి ఆయన్ను నిలువున ఎత్తి ఒక లోతైనటువంటి గుంటలో ఆయన బంధించినటువంటి సిలువను వేసినప్పుడు ఆయన ఎంత అల్లాడిపోయాడో. అలాంటి శ్రమ భరించి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఇదండి ప్రేమ. అలాంటి ప్రేమ ప్రపంచంలో ఎవడైనా ఎక్కడైనా చూచాడా? రెండవ స్థానమే లేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటనంటే, గాడ్ ఈజ్ లవ్. ప్రేమకు మరొక పేరు ఏంటంటే దేవుడు. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ఎలాంటి ప్రేమ? శత్రువును క్షమించేటటువంటి ప్రేమ, అపకారమును హృదయములో ఉంచుకొనటువంటి ప్రేమ. కొన్నిసార్లు తల్లి కూడా నిన్ను ద్వేషించవచ్చు, నీ తండ్రి కూడా నిన్ను ద్వేషించవచ్చు. నీవు భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కుమార్తెవు కుమారుడవు నీవు అయ్యుంటే నీ తల్లిదండ్రులే నిన్ను ద్వేషించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులే తమ పిల్లలను తమ చేతులతో హత్య చేసినటువంటి సంఘటనలు కూడా ఈ దినాల్లో మనం చూచాం. ఇంకా ఎన్ని జరుగుతాయో తెలియదు కూడా. ఎవరు? తండ్రులే, తల్లులే తమ పిల్లలను హత్య చేస్తున్నారు. కుమారులే, కుమార్తెలే తమ పిల్లలను హత్య చేస్తున్నారు. కారణం ప్రేమహీనత. కానీ యథార్థమైనటువంటి ప్రేమ, శిలువ మీద క్రీస్తు చూపించిన ప్రేమ, దానికి సాటి అయినటువంటి ప్రేమ సృష్టిలో ఎక్కడైనా చూడగలవా? సహోదరుడా, సహోదరి, ఇప్పుడైనా నీ జీవిత సరళిని మార్చుకోవటానికి అంగీకరించినట్లయితే, ప్రభువా నన్ను క్షమించు, నేను ప్రేమహీనుడిగా ప్రేమహీనురాలిగా జీవిస్తున్నాను, ఇంకా నాలో ప్రేమహీనత దాచుకొని ప్రేమ కలిగినట్టుగా నటిస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించమని ఇప్పుడైనా నీవు పశ్చాత్తాపపడి దేవుని వద్దకు రాగలిగినట్లయితే దివ్యమైనటువంటి పరలోక రాజ్యం ప్రవేశము నీకున్నది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇలాంటి ప్రేమ దుష్టుడు మరణించట నాకు సంతోషమా? దుష్టుడు తన దుష్టత్వమును మానుకొని తన ప్రవర్తనను మార్చుకొనుటయే నాకు సంతోషమని చెప్పుతున్నటువంటి మహాదేవుడు ఆయన ప్రేమమూర్తి. కనుక ప్రియులారా, అపకారమును హృదయములో ఉంచుకున్నటువంటిది ఇది ప్రేమ. కాబట్టి చూడండి, మనము చూసినప్పుడు విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం అంటుంది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక
మనము నిర్మూలము కాకున్న వారము. ప్రియుడా, ఆలోచన చెయ్యి. నీ జీవితం ఎంత దుర్మార్గకరముగా ఉన్నదో, నీవెంత దుర్మార్గుడుగా, ఎంత దుర్మార్గురాలివిగా జీవిస్తున్నావో, అయినప్పటికీ నీవింకా జీవించటానికి ఈ క్షణములో కూడా నీవు ఆరోగ్యంగా బలంగా జీవిస్తున్నావు అనంటే కారణం నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీ దుర్మార్గత అంతటినీ మరిచిపోయి నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. హఠాత్తుగా నీవు మరణించితే నరకానికే వెళ్తావు. అక్కడ నిత్య నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు నీవు అక్కడ అల్లాడుతూ ఉండవలసిందే. నీకు అలాంటి ప్రమాదము సంభవించకుండా ఉండాలని సృష్టికర్త యెహోవా దేవుడు ఆయన కుమారుడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువు నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేక నీకింకా సమయం ఇస్తున్నారు. అయితే నీవేమనుకుంటున్నావు? నా పరాక్రమము, నా జ్ఞానము, నాకెదురెవడెక్కడా అని నీ పాపములో విర్రవీగుచున్నవాడా, నాశనము నీ కొరకు కాచి ఉన్నదనే సంగతి గుర్తించు. ఆయన యొక్క దీర్ఘశాంతము, ఆయన దయాళుత్వము వ్యర్థం చేసుకోకు. దీనుడవై దీనురాలువై దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నీ అపారమైనటువంటి ప్రేమ నన్ను వెంబడించింది, నన్ను ఆవరించింది, నా కొరకు ఇంకా కనిపెట్టి ఉన్నది. అపారమైనటువంటి నీ ప్రేమ, నీ దీర్ఘశాంతము, నీ దయాళుత్వము ఎనలేనటువంటివి నన్ను ముట్టడి వేసిన కారణాన ఈ క్షణం వరకు జీవించున్నాను. ఇప్పుడే నా సమస్త దుష్టత్వాన్ని నీ దగ్గర విడిచిపెడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించమని అడగగలిగినట్లయితే ఈ క్షణముందే నీవు ఆయన కుమారుడవు. యుగ యుగములు భూమి ఆకాశములే కాదు, యెహోవా దేవుడు ఎంతకాలం ఆయన ఉండి ఉంటాడో అంతకాలము నీవు కూడా జీవించేటటువంటి అవకాశం, అదే పరలోకం. నీకు కావాలా? ప్రియులారా, చూడండి, దేవుని వాక్యం మాతో మాట్లాడేటువంటి సత్యం ఏంటనంటే ఆయన ప్రేమ ఎడతెగక నిలిచినది. దినదినము ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. ప్రియులారా, దుష్టుని మరణము ఆయనకి ఇష్టము లేదు. అంతేకాదు, ఈ ప్రేమలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించేటటువంటి ఆ గొప్ప మరపురానటువంటి తన యొక్క సేవకులు ఆపదలో ఉన్నారు అంటే వారితో కూడా జీవించేటటువంటి ఆ ప్రేమ. ఉదాహరణకు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23 నుండి 25 వరకు మనం చూసినట్టయితే దేవుడు తన సేవకులను ఆపదలో నుండి ఎలాగ రక్షిస్తాడో ఆ విషయం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చూడండి,
షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటటువంటి ముగ్గురు కూడా రాజు నిలిపినటువంటి విగ్రహానికి నమస్కారం చేయనప్పుడు రాజు ఏం చేశాడంటే అగ్నిగుండాన్ని, భయంకరమైన తీక్షణమైనటువంటి అగ్నిగుండాన్ని వారి కొరకు ఏర్పరిచి వారి ముగ్గురిని అందులో ప్రాణం ఉండగానే విసిరి పారేశారు. అయితే ఏం జరిగింది? ఆ అగ్నిలో వారు సంచరిస్తూ ఉన్నప్పుడు వారితో పాటు ఇంకొక వ్యక్తి కూడా, నాలుగవ వ్యక్తి ఆ అగ్నిగుండములో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురితో పాటు నాలుగవ వ్యక్తి ఆ గుండములో తిరుగుతున్నట్టుగా రాజు ఆ విషయాన్ని గమనించాడు. ప్రియులారా, అంటున్నాడు, మేము ఈ యొక్క అగ్నిగుండములో వేసింది ముగ్గురినే కదా, నాకు నాలుగో వ్యక్తి కూడా కనబడుతున్నాడు, అతడు దేవదూత వలె ఉన్నాడు, వారిని బయటికి పిలవండి అని ఆజ్ఞ ఇచ్చి వారిని బయటికి పిలిపించి వారిని పరీక్షించినప్పుడు వారి బట్టలకు అగ్ని వాసన అంటలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి తన బిడ్డల యొక్క, తన భక్తుల యొక్క ప్రమాదం సంభవించినప్పుడు చూస్తూ ఊరుకునేటటువంటి వాడు కాడు ఆయన. తన బిడ్డలకు ఎలాంటి అపకారం జరగటం కూడా ఆయనకి ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో నేనున్నాను అనుకోండి, ఎవరైనా నన్ను ఇప్పుడు హత్య చేస్తే దేవుడు దాన్ని అడ్డుకోడు. ఎందుకని అంటే దేవుని కొరకు హతము కావటానికైనా సరే, హత్య చేయబట్టానికైనా సరే సిద్ధముగా ఉండాల్సిన అవసరత ఈ దినాల్లో ఉన్నది. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల అతడు తన ప్రాణములు సైతము లెక్క చేయకుండా నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ నా ప్రాణమును నేను కాపాడుకోవటానికి నేను యేసు ప్రభుని ఎరగను అని చెప్పేదానికంటే చావటమే మేలు. అలా కాకుండా యేసు ప్రభువు నా రక్షకుడని ఒప్పుకొని నేను హతుడనైనట్లయితే ఆ క్షణములోనే పరలోక రాజ్యములో ఉంటాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంత మాత్రం చేత దేవుని కాపుదల నీకు లేదనే ఉన్నది. నేను నా పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఇప్పుడు జీవించడానికి ప్రభువు నాకిచ్చినటువంటి ఈ శక్తి ఆయనదే. నా యవ్వన కాలంలో ఉన్నటువంటి జీవితం నాకు ఇప్పుడు లేదు. ముసలోడినైనందువల్ల కోరికలు నశించి కాదు, కోరికలు ఉన్నాయి, తప్పుడు కోరికలు లేవు. అవసరమైతే దేవుని కొరకు మరణించాలా అనేటటువంటి ధ్యేయము కలిగి జీవిస్తున్నా. అలాంటి కృప దేవుడు నాకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు తన పిల్లలకు ఆపద సంభవించినప్పుడు చూస్తూ కూర్చుండే దేవుడు కాడు. ప్రభు అన్నాడు, లోకము నన్నే ద్వేషించింది, లోకము నన్నే ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకము నన్ను సిలువ వేసింది, మిమ్మల్ని కూడా హత్య చేస్తుంది.
అయినా నేను మృత్యుంజయుడను, నాకు మరణము లేదు. మరణము జయించినటువంటి ఏకైక శక్తి సృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే నేను మాత్రమే. నేను అంటే యేసయ్య. మీతో మాట్లాడి నేను కాదు, నేను అంటే యేసయ్య. ఆయన అంటున్నాడు, మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడను నేను మృత్యుంజయుడను. నన్ను ఎంతమంది వెంబడిస్తారో వారందరూ తన ప్రాణములను సైతము లెక్క చేయకుండా నన్ను వెంబడించినప్పుడు నా రాజ్యములో యుగములు నాతో కూడా రాజ్యం వెళ్తారు. హల్లెలూయా! ఈ భాగ్యము నీకు కావాలా? ఈ భాగ్యము నీకు కావాలా? సహోదరుడా, సహోదరి, అక్క, అమ్మ, చెల్లి, నీవెవరైనా కావచ్చు. ఈ సత్యం నీకు ఇంకా తెలియపోయినట్లయితే నీవు ఈ లోకములో ఎంత కాలము జీవించినా ఒక దినాన మరణము నీకున్నది. దాన్ని తప్పించుకోవడం నీ చేత కాదు. దాన్ని తప్పించుకోవాలి అని అంటే ఇప్పుడు నీవు సజీవముగా ఉన్నప్పుడే నీ శరీర భాగాలన్నీ నీతో సహకరిస్తూ ఉన్నప్పుడే, నీ బాల్యము యవ్వనము దాటిపోక మునిపే, నీ వృద్ధాప్యం సమీపించి నేడు నాకు సంతోషము లేదు అని దినములు నీకు రాక మునిపే ప్రభువునందు విశ్వాసం ఉంచుతావా? మరణము ఎప్పుడైనా ఉన్నది. నీవు భూ అంతర్భాగములోనికి వెళ్ళి దాక్కున్నా సరే, చంద్రమండలంలోనికి వెళ్ళి, నక్షత్ర మండలంలోనికి వెళ్ళి నీవొక్కడి నీవు దాచుకున్నా సరే మరణము నిన్ను వెంబడిస్తుంది. మరణము రాకముందే క్రీస్తును సురక్షకునిగా అంగీకరించి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అవసరమైతే ఆయన కొరకు నీ ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నావా? అలాంటి కృప దేవుడు నీకు, నాకు, అందరికీ దయచేసి ఆ నిత్య రాజ్యం మనకు అనుగ్రహించి ఆయనతో యుగ యుగాలు జీవించి ఆ కృప మనకు అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యైన సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును ప్రభు తిరిగి వచ్చి పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.